తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. ఈరోజు మాటను నేను మరలా ప్రత్యేకంగా చదువుతానన్నమాట. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. హల్లెలూయా. దేవుడిచ్చిన మాట ఇది కాదు, కానీ ఇదే. ఎలా అంటే, ఈరోజు వాక్యం అంటే దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన మాట ఒక కాయిన్, డబ్బుల కాయిన్ లాంటిది. డబ్బుల కాయిన్, దాన్ని ఫ్రంట్ 3 సింహాల బొమ్మ ఉండి సత్యమేవ జయతే అని ఉండి సింపుల్గా ఏదో ఉంటుంది. దాన్ని ఫ్రంట్ చూసిన తర్వాత ఓహో ఇది డబ్బులు అని తెలుస్తుంది. ఫ్రంట్ ఉంది ఈరోజు వాక్యానికి, వెనక్కి తిప్పితేనే దాని విలువ తెలుస్తుంది. అది రూపాయా, ₹10, ₹5, ₹10, వెనక్కి తిప్పితేనే దాన్ని విషయం తెలుస్తుంది. ఫ్రంట్ డీటెయిల్ చాలా తక్కువ ఉంటుంది. 3 సింహాల బొమ్మ సత్యమేవ జయతే అంత ఏముండదు, అది ఏ సంవత్సరంలో ప్రింట్ అయిందో ఇయర్. వెనక్కి తిప్పితే దాని డిజైన్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి, దాని వాల్యూతో పాటు చాలా డీటెయిల్స్ వెనకాల ఉంటాయి. సో ఈరోజు మెసేజ్ 2 ముఖాలు కలిగిన ఒక కాయిన్ లాంటిది. ఫ్రంట్ అది లేకుండా బ్యాక్ అది ఉందంటే దొంగ కాయిన్, అది దొంగ నోట్లాగా. అలాగే ఫ్రంట్ ఉంది వెనక్కి తిప్పితే ఏమీ లేదు అనుకోండి, అది కూడా దొంగ కాయిన్. సో అలాంటి వాక్యం ప్రభు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నేను ఎప్పుడూ సిగ్గుపడను. హల్లెలూయా. మనం నమ్మిన దేవుణ్ణి మనం ఎరిగితే, మనకి తెలిస్తే, మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడో మనకి తెలిస్తే, మనం నమ్మిన దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడో మనకి తెలిస్తే అప్పుడే దాన్ని రెండో వైపు ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? పౌలు చెప్పింది ఏంటంటే ఫ్రంట్ ఫేస్. ఈ వచనం కాయిన్ యొక్క ఫ్రంట్ ఫేస్ ఏదైనా కామన్గా తెలిసిపోయేది, చాలా కామన్గా అనిపించే పాయింట్. వెనక్కి తిప్పితేనే ఆ ఫ్రంట్ ఫేస్ యొక్క వాల్యూ ఎంతో తెలుస్తుంది. హల్లెలూయా. పూర్వం 10 పైసలు 5 పైసలు ఉండేది. 5 పైసలు ఫ్రంట్ ఒకటే బొమ్మ, ₹5 కాయిన్ ఒకటే బొమ్మ ఫ్రంట్. కానీ దాన్ని వెనక్కి తిప్పినప్పుడే దాని వాల్యూ ఉంటుంది. మనం ఫ్రంట్ ఫేస్ చూద్దాం, బ్యాక్ ఫేస్ చూద్దాం. దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చింది, ముందు బ్యాక్ ఫేస్ మాట్లాడిన తర్వాత దానికోసం ప్రేయర్ చేస్తున్నాను. ఫ్రంట్ లేకుండా బ్యాక్ ఉంటే అది పనిచేయదు అని మాట్లాడాడు. ఓకే. కాబట్టి ఈరోజు మనం రెండింటినీ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. వచనం మరలా చెప్తారా? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను. హల్లెలూయా. పౌలు నమ్మిన దేవుడు ఎవరో తెలుసంట. మనకు తెలీదా? రోమన్ క్యాథలిక్ వాళ్ళకి తెలీదా మీ దేవుడు ఎవరో? తెలుసు వాళ్ళకి. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, అది పెద్ద మ్యాటర్ ఏంటి? అందరికీ తెలుసు. క్రైస్తవులందరికీ వాళ్ళు నమ్మిన దేవుడు ఎవరో తెలుసు. మరి సిగ్గుపడుతున్నారుగా, సిగ్గుపడే పరిస్థితులు బోల్డ్ జరుగుతున్నాయిగా. మరి ఏంటి పౌలు చెప్పాలనుకున్న విషయం? తీతుకు రాసిన పత్రిక 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, అంటే అందరూ చెప్పుకుంటారు కానీ, అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు అన్నాడు. ఎరగడం అంటే ఏంటి?
దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటంటే తమ క్రియల వలన దేవుణ్ణి ఎరిగినట్టు చూపించాలట. హల్లెలూయా. యేసుప్రభు దేవుడని తెలియడం కాదు, లేదా యెహోవా దేవుడని తెలియడం కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడని తెలియడం కాదు. బైబిల్ ప్రకారం దేవుణ్ణి ఎరగడం అంటే అర్థం ఏంటంటే వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు కానీ ప్రతి సత్కారం విషయంలోనూ భ్రష్టులు, ఏ మంచి పని చేయరట. వాళ్ళు అసహ్యమైన మాటలు మాట్లాడతారంట, అసహ్యమైన చోట్లకి వెళ్తారట, అసహ్యమైన పనులు చేస్తారట. వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయం భ్రష్టులు. అవిధేయులు మాట అనరు, దేవుని మాట అనరట. అవిధేయులు, భ్రష్టులు, సత్కార్యాలు చేయని వారు, అసహ్య కార్యాలు చేసేవాళ్ళు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుదురు కానీ దేవుణ్ణి ఎరిగినట్లు కాదు. దేవుణ్ణి ఎరగడం అంటే వీటన్నిటినీ విడిచిపెట్టుట. హల్లెలూయా. పౌలేమంటున్నాడో తెలుసా? నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును. అంటే నేను ఇలా లేను, అసహ్యుడిగా లేను, అపవిత్రుడిగా లేను, భ్రష్టుడిగా లేను. నేను వీటన్నిటినీ విడిచిపెట్టాను కాబట్టి నా దేవుడు ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్నవాడు సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు రాదు. గట్టిగా స్తోత్రం చేద్దాం. సిగ్గుపడే పరిస్థితి రాదు. నేను అడుగుతున్నాను ఇప్పుడు, మన దేవుడు మనకి ఎంతవరకు తెలుసు? నీవు ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఏ పనో తెలుసా? సిగ్గుపడని జీవితం రావాలి. నా దేవుణ్ణి నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను అని రాయబడింది. సిగ్గుపడని జీవితం రావాలి. సిగ్గుపడని జీవితం రావాలంటే సిగ్గుపడాలి. నేను చూపిస్తాను మీకు వచ్చింది. సిగ్గుపడని జీవితం. ఫ్రంట్ ఫేస్లో ఉన్నాం మనమే, బ్యాక్ ఫేస్ నేను చెప్తాను కాసేపట్లో. ఫ్రంట్ ఫేస్ చెప్తున్నాను. మన దేవుణ్ణి మనం ఎరిగితే మనం సిగ్గుపడని జీవితం రావాలంటే ముందు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఆ మాట నేను మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 63వ వచనం. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సుకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వచనం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనుషులతో చాలా మాటలు చెప్పాడట. పైనుంచి చదివితే, నిబంధన చేశాను, నిబంధనలో నిలవలేకపోయారు, చాలా పొరపాట్లు చేశారు అని చెప్పి వారు చేసిన దానికి నేను వాళ్ళని ఏమీ అనకుండా, వాళ్ళకి ఏ శిక్ష విధించకుండా, వారు చేసిన దానంతటికీ నేను ప్రాయశ్చిత్తము చేయుగా. అంటే మనందరము చేసిన తప్పులకి ఆయన ప్రాయశ్చిత్తం చేయగా. యేసుప్రభు సిలువ గురించి రాయబడిన ప్రవచనం అది. మీరు చేసిన పాపములన్నిటికీ నేను ప్రాయశ్చిత్తము చేయగా ఆ విషయం మీరు తెలుసుకుని మీరు చేసిన కార్యాలన్నీ మనస్సుకు తెచ్చుకుని సిగ్గుపడి, ఇలా ఎందుకురా నేను బ్రతికాను, ఎలా బతికానండి నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను అని సిగ్గుపడి నోరు మూసుకుని ఇంకెప్పుడు అలాంటి పని చేయకుండా, నోరు మూసుకుని అంటే అర్థం ఏంటి? వెళ్తాను, మూసుకుని కూర్చో, నోరు మూసుకుందాం అంటే ఇంకెప్పుడు నువ్వు ఆ పని చేయకుండా సైలెంట్గా ఉండిపోతావు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము చేసిన తప్పుల విషయంలో సిగ్గుపడతామో, ఆ పనులు చేయడం మానేస్తామో, అలా మానేసినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడు అవుతావు. దేవుణ్ణి ఎరిగిన వాడు అయిన తర్వాత నువ్వు ఎప్పుడు సిగ్గుపడవేక. హల్లెలూయా. ప్రభు ఏమంటాడో తెలుసా? నేను చెప్పిన మాటలను గూర్చి ఎవడైతే సిగ్గుపడతాడో, నేను మహామేఘారుడే మహామహిమతో వచ్చినప్పుడు వాడిని చూసి నేను సిగ్గుపడతానంటాడు. ఆ మాట ఎప్పుడైనా చదివారా? నేను వాక్యం చెప్పిన మాటలు చెప్పినప్పుడు ఎవడైతే సిగ్గుపడతాడో ఆయన చూసి నేను తర్వాత వచ్చినప్పుడు సిగ్గుపడతానన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒక కోపం అనే విషయం గురించి వాక్యం చెప్పాడు. సిగ్గుపడ్డావు అంటే యెహెజ్కేలులో ఉన్న వచనం నెరవేర్చావు. సిగ్గుపడ్డావు, బాధపడ్డావు, నోరు మూసుకుని ఉన్నావు.
మరలా 4 రోజుల తర్వాత మళ్ళీ అలాగే ప్రవర్తించావు. మరలా చర్చిలో దేవుడు మాట్లాడినప్పుడు మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఏంట్రా పదే పదే ఇలా చేస్తున్నాను, సిగ్గుపడతా చూసావంటే వదిలి మళ్ళీ చేస్తున్నప్పుడు ఒక రకమైన షేమ్ ఫీల్ అవుతాం. క్షమాపణ అడగడానికి కూడా ఎవడైతే అలా సిగ్గుపడే బతుకుతాడో ఆయన చూసి దేవుడు కూడా నిన్ను రక్షించలేకపోయాను అని సిగ్గుపడతాడట. నిన్ను కాపాడలేకపోయాను రా అని సిగ్గుపడతాడట. సమ్టైమ్స్ మన ఫ్రెండ్ ఎవరికైనా బాగలేనప్పుడు సరైన డెసిషన్ తీసుకోలేక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయాం, అది చచ్చిపోయాడు అనుకో, అప్పుడు మనం ఫీల్ అవుతాం, చాలా కాలం ఫీల్ అవుతాం. ఆడి ఫోటో చూసినప్పుడల్లా షేమ్ ఫీల్ అవుతాం. ఈయన్ని కాపాడలేక, యాక్షన్ చేసింది మనం కాదు, ప్రమాదంలో పెట్టింది మనం కాదు, కాపాడలేకపోయినందుకు షేమ్ ఫీల్ అవుతాం, గిల్ట్ ఫీల్ అవుతాం. యేసయ్య ఏమన్నాడంటే, ముందు నీ తప్పుల గురించి నువ్వు పశ్చాత్తాపడు, సిగ్గుపడు, నోరు మూసుకుని ఉండు. కానీ ఆ నోరును నువ్వు పదే పదే తెరిచినప్పుడు నిన్ను కాపాడలేకపోయినందుకు నేను సిగ్గుపడతాను. అక్కడ ఏమంటుందో తెలుసా, దేవుని మహిమ, దేవదూతల మహిమ వీళ్ళన్నిటితో వచ్చినప్పుడు వీళ్ళందరి ముందు నేను సిగ్గుపడతానంట. నిన్ను చూసి నేను షేమ్ ఫీల్ అవుతాను. నువ్వు ఆ మొదటిది చెయ్యాలి. నీవు చేసిన పనులన్నిటి కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసిన విషయం నీ మనస్సుకు తెచ్చుకుని నువ్వు సిగ్గుపడకపోతే దేవుడు నిన్ను చూసి సిగ్గుపడే పరిస్థితి నీకు వస్తుంది. వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడి నువ్వు మౌనం అయిపోతే, ఆ పాపం విషయంలో, ఆ లోపం విషయంలో నువ్వు మౌనం అయిపోతే నువ్వు ఎన్నడూ ఎవడి ముందు సిగ్గుపడవు. హల్లెలూయా. ఆ సిగ్గుపడకుండా నువ్వు చేసిన తప్పుల విషయం, ప్రభు చేసిన క్షమాపణ విషయంలో నువ్వు సిగ్గుపడకుండా దేవుణ్ణి ఎరిగి సిగ్గుపడను అనే మాట నీ జీవితంలో నెరవేరుతావు. నువ్వు సిగ్గుపడి కూడా పదే పదే నువ్వు నోరు విప్పితే ముమ్మాటికి ప్రభు నిన్ను చూసి సిగ్గుపడతాడు. నేను చెప్పింది అర్థమైంది కదా, క్లియర్గానే చెప్పాను. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి, మనం ఎలా ఉన్నాం, మన బ్రతికి ఎలా ఉంది? ఎన్నిసార్లు చాలాసార్లు ఇక్కడ ఎవరైనా నిలబడి ఒక ఇలాంటి పాపంలో ఉండేవాడినండి, దేవుడు మార్చాడంటే ఇక్కడ కొంతమంది నేనేంట్రా మారలేకపోతాను, సిగ్గుపడుతున్నావు, దేవుడు నిన్ను చేసి సిగ్గుపడతాడు. అలాంటి ప్రతిసారి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఇక్కడ ఎవరైనా మారిన వాళ్ళు కనపడితే సిగ్గుపడుతున్నావు. ఎవరైనా పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ముఖంలో చూసి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి సిగ్గుపడుతున్నావు. వాళ్ళు ప్రవచనం వస్తుంటే నీ గురించి కానీ ఎత్తి ఏదైనా మాట్లాడతారేమో నువ్వు షేమ్ ఫీల్ అవుతున్నావు. దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడు ఖచ్చితంగా. నువ్వు షేమ్ ఫీల్ అవ్వద్దు. అలా షేమ్ ఫీల్ అవ్వద్దు. ఎలా షేమ్ ఫీల్ అవ్వాలో తెలుసా? యేసు నీ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేశాడు, ఇంకెప్పుడు నేను ఏ పాపము చెయ్యను అని నీ హృదయంలో సిగ్గుపడి ఇక మౌనం అయిపోయి ఉండు. నీవు ఎన్నడూ సిగ్గుపడవు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక పాపంలోంచి వచ్చిన వ్యక్తి, నేను ఎలా మందు తాగాను మానేశానంటే, నేను కూడా మానేశాను ప్రభా స్తోత్రం అనుకుంటావు, కానీ సిగ్గుపడవు. దేవుడు కూడా నిన్ను చూసి సిగ్గుపడ్డావు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనతో కలిసి వెళ్ళిపోతావు కదా, ఆయనతో కలిసి నిరంతరం మనం జీవిస్తాం. హల్లెలూయా. ఈ రాత్రి నీవు పూర్తిగా నీ పాపముల విషయంలో నువ్వు సిగ్గుపడు. నేను ఇలా ఎందుకున్నాను, ఎంతకాలం ఇలా ఉంటాను, నీ బలహీనతలేంటి చూడు. చంచలమైన మనసు కలబడవా, ఊరికి నీ డెసిషన్స్ మారిపోతాయా? మార్చుకో ఈరోజు. కొంతమంది మేకప్లు వదలలేకపోతుంటారు, మార్చుకో ఈరోజు. ఆ రెప్పలు గీసుకోకుండా ఉండలేకపోతున్నారు, మార్చుకోండి ఈరోజు. గోరింటకులు పెట్టుకోకుండా ఉండలేకపోతారు, మార్చుకోండి ఈరోజు. ఎందుకు నీ మీద బంగారం, నువ్వే బంగారం, మార్చుకో ఈరోజు. మందు, చెడ్డ ఫ్రెండ్స్, అపవిత్రమైన చూపులు, చెత్త చాటింగ్లు, సినిమాలు, ట్రైలర్స్, కొత్త సినిమాలు చూసేస్తున్న వాళ్ళు ఉన్నారు మనలో. అరే నిన్ను చూసి దేవుడు సిగ్గుపడతాడు. ఒకరోజు నిన్ను చూసి దేవుడు సిగ్గుపడతాడు. అయ్యో మిస్ అయ్యానండి, చేయలేకపోయాను, నా వల్ల కాలేదు అని ఆయన బాధపడే స్థితిలో నీ ఉండకు. ఆయన 5 నిమిషాలు ఫీల్ అవుతాడు, 5 నిమిషాలు ఫీల్ అవుతాడు, కానీ నువ్వు నిరంతరము బాధపడే పరిస్థితి నీకు ఉంటుంది. ఎందుకు మనకు ఆ జీవితం? ఈ రాత్రి నిన్ను నువ్వు ప్రశ్నించుకుని, ఆన్లైన్ నెట్లో పడిపోతున్నావా, సోషల్ మీడియాలో పడిపోతున్నావా, తీసి పాడే. ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు షార్ట్స్ చూడడం మానేయండి.
ఇలా జరిపితే 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 నిన్ను అడుగు 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 లాగి పాడేస్తుంది. నువ్వు ప్రశ్నించుకో. ఇవన్నీ చెప్పడానికి మనకి టైం కాదు, ఎందుకంటే సెకండ్ ఫేజ్ కాయిన్ సెకండ్ ఫేజ్లో చాలా మాట్లాడుకోవాలి మనం. ఈ ఫస్ట్ ఫేజ్లో నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని నువ్వు ఎలా బ్రతికావో, ఎలాంటి తప్పిదాల్లో ఉన్నావో, ఎలాంటి ఎమోషన్స్లో ఉన్నావు, ఎలాంటి కంగారులో ఉన్నావు, ఎలాంటి టెన్షన్స్లో ఉన్నావు, క్విక్ టెంపర్లో ఉన్నావో, క్విక్ టెంపర్లో టెంప్టేషన్స్లో ఉన్నావు, నువ్వు ఏ వీక్నెస్లో ఉన్నావో వాటన్నిటి విషయంలో దేవుడు నీ కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. నీ తప్పులు ఆయన మీద వేసుకుని ప్రభు ప్రతి పాపాన్ని కొట్టేశాడు. అరే ఎందుకు ఇలా చేశాను కదా, ప్రభు ఇన్ని శ్రమలు పడేలా చేశాను, ఇంకెప్పుడు చేయకూడదని నీవు నోరు మూసుకుంటే రెండో పక్కకి తిరుగుతుంది అది. హల్లెలూయా. ఈ వచనం రెండో పక్కకే, మిగతా వాడు ఎవ్వడికి తిరగదు. ఈ వచనం యొక్క సెకండ్ ఫేజ్ ఇది చూసిన వాడికే, ఈ మొదటి ఫేజ్ చూసిన వాళ్ళకి మాత్రమే ఆ సిగ్గుపడి పశ్చాత్తాపం పొంది అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలో, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయించుచున్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు ఉన్నాయి క్రైస్తవులు, ఖచ్చితంగా ముమ్మాటికి సిగ్గుపడాల్సి ఉన్నాయి. ఆ సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో సిగ్గుపడి నేను ఇలా ఉండకూడదు అని నువ్వు అనుకుంటే దేవుడు దాని వెనక ఉన్న రెండో భాగాన్ని మన అందరి జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. అదే 2025 వాగ్దానం. మనకి 2025 వాగ్దానం మొదటి ఫేజ్ కాదు, రెండో ఫేజ్. ఆ రెండో ముఖంలోకి మనం రావాలంటే మొదటి ముఖం అవ్వకుండా మాత్రం జరగనే జరగదు. హల్లెలూయా. ఎందుకో కూడా నేను మీకు చెప్తాను. ఒకసారి మీరు పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చెప్పండి నాకు. యా, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ ఓల్డ్ ఇయర్ కూడా. రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సెకండ్ ఫేజ్కి వచ్చాం మనం. 15 నుంచి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఇది దేవుడు నాతో మాట్లాడింది. మనం 2025లో ఏం చేస్తామంటే ప్రతి ఒక్కడో సిగ్గుపడేలా చేయబోతున్నాం. హల్లెలూయా. సిగ్గుపడేలా చేయబోతున్నాం. ఎవరు సిగ్గుపడేలా చేయగలరో తెలుసా? ఫస్ట్ ఫేజ్ లేకుండా అవదు. ఫస్ట్ ఫేజ్ ఏంటో తెలుసా? నీవు చేసిన పాపాల విషయంలో సిగ్గుపడి మౌనంగా ఉంటే ఎవరైతే ఇంతకుముందు నీ ప్రవర్తనను బట్టి తిట్టుకున్నారో, నీ ప్రవర్తన బట్టి నింద వేశారో వారందరూ నీ మంచి ప్రవర్తన చూసి ఏం చేస్తారట? సిగ్గుపడుదురు. నువ్వు సిగ్గుపడి మారితే నిన్ను నిందించిన వారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. అప్పటి వరకు ఆడి వేస్ట్, ఆడి అంత చాలా తేడాడు. అయ్యి బాబోయ్, ఆవిడ నోరు ఆవిడ ఎలాంటిదో తెలుసా? నీ మీద అలాంటి కేసులు చాలా ఉన్నాయి, నీకు తెలియదంతే. నీకు తెలీదు, నీ మీద అలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఏదైనా ఎలా ఉంది, నీ మీద కేసు ఉందంటే నా తప్పే ఉంది అని నువ్వు అంటావు. కానీ నీ మీద అలాంటి ఒక 20-30 కేసులు ఉన్నాయి. నీ మాట బాగోదనో, నీ చూపు బాగోదనో, నీ మాటల్లో తేడాలు ఉంటాయనో, డబ్బుల విషయంలో నువ్వు కరెక్ట్ కాదనో, మాట ఇచ్చావంటే మాట మీద నిలబడవనో, నువ్వు సరైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనవడో, నీ మీద 100 కేసులు ఉన్నాయి. ఎప్పుడైతే మొదటిది నువ్వు చేస్తావో, ఏంటి, నీవు చేసిన క్రియలన్నిటికీ యేసయ్య ప్రాయశ్చిత్తం చేశాడని ఎరిగి ఇంకెప్పుడు ఇలా చేయనని నీలో నువ్వు సిగ్గుపడి ఎప్పుడైతే మౌనమైపోతావో ఆ మరుసటి రోజు నుంచి నీ ప్రవర్తన చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరికి అర్థమవుతుంటుంది నీ ప్రవర్తనలో మార్పు. ఏంటి ఈ టైంలో ఇలా అరుస్తుంది, అరలేదేటి? ఈ విషయానికి ఖచ్చితంగా మా ఆయన వస్తువులు బద్దలు కొట్టలేదండి. మా ఓడు గ్యారంటీగా మా అబ్బాయి నాకు నచ్చలేదు అంటాడు, కానీ నచ్చలేదు అనలేదేంటి? ఈడు వస్తానడు, రాడు. వచ్చేత రాడాడు.
అందరూ అలా అనుకున్నప్పుడు నీలో మార్పు వస్తుందే. ఆ మార్పును చూసి ఆడు గురించి వేరే విధంగా అనుకున్నారా అని సిగ్గుపడతాడట. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 2025 అంతా నీ ప్రవర్తనను చూసిన వారు, ఇతరులు నీ ప్రవర్తనను చూసి నిన్ను నిందించిన వాళ్ళు, నువ్వు బాగుండాలనుకున్న వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. నిన్ను నిందించిన వాళ్ళు, నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, తప్పేం కాదు అది, నువ్వు అలాగే బతికావు. వాళ్ళందరూ సిగ్గుపడి ఇలాంటి మార్పు వస్తానని అనుకోలేదు, ఇలా జరుగుద్దని అనుకోలేదని ప్రజలు ఆశ్చర్యపోతారట. హల్లెలూయా. ఓ ట్రైలు నాని వేశాడు 24లో. వాడి ప్రతి వారం ప్రేమలో ఉన్నారనే దాని గురించి చేయి చూపించిపోయేవాడు. రెగ్యులర్గా ఆడికి ఒక ఇద్దరు దూతలు ఉంటారు, సత్య జార్జ్. వీళ్ళిద్దరు ఏంటంటే వీడి మీద అబ్జర్వేషన్ అనమాట, వీడి చాలా తేడాగడని. వాళ్ళు సాక్ష్యం ఇస్తారు, నిజమే ఉన్నాడు వీడు, నిజమే కరెక్ట్గా ఉన్నాడు. వాళ్ళ మనసులో ఏముంటుంది, నాన్నగారు చాలా అనవసరం అనుకున్నాం కానీ అమ్మో వారి హృదయములో సిగ్గుపడతారు. హల్లెలూయా. ఇంకొన్ని రోజులు పోతే అందరూ సిగ్గుపడతాం, మనం కూడా అలా ఉండాలి రాని. ఆడు కనుక నోరు మూసుకున్నాడు, మళ్ళీ నోరు తెరిచాడు అనుకో, దేవుడు సిగ్గుపడతాడు అని చూసి. ఎలా అనుకోలేదు, వర్కౌట్ అవుద్ది అనుకున్నాను, పని అవుతుంది అనుకున్నాను, మిస్ అయిపోయాడు అని దేవుడు సిగ్గుపడతాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? ఫస్ట్ ఫేస్ అవ్వకుండా మనము మన పాప జీవితం విషయంలో, మన తప్పుడు బ్రతుకు విషయంలో, మన హృదయాంతరంగాల్లో సిగ్గుపడడం ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే సిగ్గుపడి ఆ విషయంలో మౌనంగా ఉండడం ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ సత్ప్రవర్తన చూసి వారు సిగ్గుపడదురు. హల్లెలూయా. మనం పని సంవత్సరం అంతా మనల్ని నిందించిన వారిని సిగ్గుపరచడమే మన టార్గెట్. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడిన మాట ఒక 1 వీక్ క్రితం వాళ్ళు సిగ్గుపడతారు అని మాట్లాడు. ఓహో ఇదానా నువ్వు మాట్లాడేది? మళ్ళీ 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 రూఢీ చేశారు. ప్రభు మనల్ని తల ఎత్తుకునేలా చేయబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తల ఎత్తుకోవడం అనేది ఫస్ట్ థింగే, ఫస్ట్ ఫేజ్ అది. సెకండ్ ఫేజ్ ఏంటో తెలుసా? ఎవరి దగ్గర తల దించుకున్నావో నీవు తల ఎత్తుకుంటావు, వాళ్ళు నీ దగ్గర తల దించుకుంటారు. హల్లెలూయా. ఈ ఇయర్ నువ్వు సిగ్గుపడకుండా ఉండేది కాదండి, అలా అనుకోకు, అది కాదు. ఈ ఇయర్ ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని సిగ్గుపరిచే స్థితికి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం. దానికి నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని, ఈ రాత్రి నీ పాపములకు యేసు ప్రాయశ్చిత్తం చేశాడని ఎరిగి హృదయాంతరాల్లో సిగ్గుపడి నీ జీవితాన్ని మార్చుకో. అక్కడి నుంచి నిన్ను నిందించిన వారు సిగ్గుపడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నెంబర్ 2, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. దేవుడు ఎవరెవరిని సిగ్గుపరచబోతున్నాడు? 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే బలంగా ఉదయించే సూర్యుడు నాకు కాదు, మనందరికీ జరిగింది. దేవుని స్తోత్రం. దాని ముందు మనలో అనేకలలో నెరవేర్చే మాటే దేవుడిస్తాడు. నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నదే మనకిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ఇంకో మాట, నువ్వు ఫస్ట్ ఫేజ్లో ఉండు, అది కాపాడుకుంటేనే. వెనకాల డీటెయిల్స్ ఇస్తున్నాను, ఒక్కొక్క డీటెయిల్, దాని వాల్యూ, ఆ ఫస్ట్ ఫేజ్ యొక్క వాల్యూ ఎంత చెప్తున్నాను. నీలో నువ్వు సిగ్గుపడి, నువ్వు పశ్చాత్తాపం చెంది, నువ్వు మార్పు చెంది నీ పాపాల విషయంలో మౌనం అయిపోతే దాని వాల్యూ నిన్ను నిందించిన వారు సిగ్గుపడడం మాత్రమే కాదు. నెంబర్ 2, నీ మీద కోపడిన వాళ్ళు ఉంటారే, నీ మీద కోపపడతారు. నువ్వు తప్పు చేసావని కాదు, ఒప్పు చేసావని కాదు, వాళ్ళకి నచ్చలేదు. నువ్వు నచ్చలేనందుకు నువ్వంటే వాళ్ళకి కోపం. చిన్నదానికి పెద్దదానికి నీ మీద కోప్పడే వాళ్ళు ఉన్నారు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా కొలీగ్స్ కావచ్చు. చీటికి మాటికి నీ మీద కోప్పడే వాళ్ళు ఉంటారు. ఈ మాట గుర్తుపెట్టుకో. దేవుడు ఒక కార్యం చేసి నీ మీద కోప్పడేవాళ్ళు నీ దగ్గర సిగ్గుపడేలా చేస్తాడు. హల్లెలూయా. ఇది జరుగుతుంది.
ఇది జరుగుతుంది. మీ మమ్మీ అనొచ్చు, బహుశా అస్తమానం మీ మమ్మీ కోపడిపోవచ్చు నీ మీద, లేదా మీ డాడీ ఊరికినే కోపడిపోవచ్చు. అరే వీడి మీద కోపడ్డాను, సారీ చెప్పలేకపోయినా సారీ చెప్పినంత ఎక్స్ప్రెషన్ వాళ్ళ ముఖంలో నీకు చూపించేలా దేవుడు చేస్తాడు. సిగ్గుపడుదురు వాళ్ళు. హల్లెలూయా. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి, పక్కన మాట ఉంది, విస్మయం అంటే అర్థం అవ్వట్లేదు అడిగి. ఈడనా ఏంటి మనం చీటికి మాటికి తిట్టేవాళ్ళం, ఆడనేడు. ఓ మీటింగ్లో నన్ను చూసినప్పుడు ఆ మూల ఎక్కడ ఉంటాడు, పాంప్లెట్ దగ్గర తిట్టుకున్నవాడు, పాంప్లెట్ దగ్గర చీ అన్నవాడు, మీటింగ్ల దగ్గర నేను తిట్లు తింటే చూసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది చూసి ఆడు ఈడు అంతే, ఈడు. దేవుడు మన తల ఎత్తడం మ్యాటర్ కాదు, ఆయనకి ఎత్తేసాడు మన తల. ఇప్పుడు నెక్స్ట్ ఆయన డ్యూటీ ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ తల దించడం. దేవుని స్తోత్రం. చాలా చోట్ల మన తల ఎత్తాడు, బహుశా ఇంకా తల ఎత్తబడిన వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. నీవు ఆ మొదటి ఫేస్ చేయి, నువ్వు చాలు, వెనకాల ఫేస్ వాల్యూ అంతా దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడతారు. కొంతమంది మేనేజర్ ఆడి మీద కేకలేసేస్తుంటాడు. నువ్వు ఈరోజు ఈ సంవత్సరం ఇదే అనుకో, ఓ రోజు నువ్వు సిగ్గుపడతావరా నన్ను చూసి అనుకో, అంతే చేస్తాడు దేవుడు. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి ఎటు తోచక విస్మయముందుదురు. హల్లెలూయా. నీ భర్త ప్రతిదానికి నీ మీద అరుతాడు అనుకో, ఈ సంవత్సరం అతడు సిగ్గుపడే స్థితికి దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు అలాగే గయ్యాల్లాగా ఉంటే వద్దంటలేదు. ఇదంతా ఎవరికంటే కాయిన్ యొక్క మొదటి ఫేస్ చేసిన వాళ్ళకే. మొదటి ముఖము ఎవరి జీవితంలో జరుగుతుందో, ఎవరు తమ పాపముల విషయమై సిగ్గుపడి మౌనమైపోతారో, నీ నోరు మూసుకుంది. ఎంత బాగుందన్నమాట. చేసేస్తాను నేను ప్రాయశ్చిత్తం, దాన్ని తెలుసుకుని నువ్వు సిగ్గుపడి నువ్వు నోరు మూసుకుందువు అన్నాడు. మనం ఎప్పుడైతే ఆ విషయంలో మౌనం అయిపోతామో ఇంకా వెనక్కి తిప్పుతాడు మన వాల్యూ. పావలా 10 పేజీలు కాదు, ఇంకా 10 రూపాయలు కాయిన్ చేశారు. దేవుడు 1,00,000 రూపాయలు కాయిన్ చేస్తాడు మనల్ని. దేవుని స్తోత్రం. దేవుడు నీ మీద నా మీద కోపపడు వారందరినీ సిగ్గుపడేలా చేస్తాడు. ప్రభుకి మహిమ. హల్లెలూయా. నెంబర్ 3, మొదట నిన్ను నిందించిన వారు సిగ్గుపడతారు. రెండవది, నీ మీద కోపడిన వాళ్ళు సిగ్గుపడతారు. షార్ట్గానే చెప్తున్నాను నేను. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. మనల్ని ద్వేషించిన వారిని ఏం చేస్తారంట? సిగ్గుపరుస్తాడు. కోపడినోళ్ళు కాదు, మనమంటే చాలా ద్వేషం, మనకు చాలా రకాల ద్రోహాలు చేస్తుంటారు, మనల్ని చాలా నిందలు వేయడానికి ప్రయత్నిస్తారంట. వాళ్ళని ఏం చేస్తారంట దేవుడు? గట్టి చెప్పండి, సిగ్గుపడేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరూ అంటారు ఆడి పని అవుతాడు. ఎందుకు అవుతుంది? ఆడంటే నాకు ఇష్టం లేదు, ద్వేషం కాబట్టి ఆడికి పని అవదు, ఆడి వల్ల కాదు, వాడెంత. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు గుర్తు తెచ్చుకో, వచ్చే సంవత్సరం ఈ రోజుల్లోపు వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడే స్థితికి వాళ్ళని దించడు, నిన్ను ఇచ్చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాళ్ళని దించితే మనం గొప్ప ఏంటి? వాళ్ళని దించితే మన గొప్పగా. చిన్నప్పుడు చూడు, ఈ గీతం జరపకుండా ఈ గీతను పెద్ద చేయి, ఈ గీతం చిన్నది, ఆ రకంగా దేసేయ. అటుపక్క కూడా చాలా పెద్ద చెట్టు, నువ్వు చాలా చిన్నోడివి, ఆడిని నీ కిందకి నరికేసి నువ్వు ఇప్పుడు పెద్దోడు కదా, ఆ టైప్గా దేసేయ. ఆడికంటే చాలా పైకి తీసుకెళ్ళిపోయి నిన్ను చూసి నిన్ను ద్వేషించేవారు సిగ్గుపడేలా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇందులో ప్రతి మాట నన్ను ఆదరించింది, ప్రతి మాట. ఎందుకంటే నన్ను ద్వేషించువారు కోకొల్లలు. చాలా విచిత్రం ఏంటంటే 2024 నన్ను విపరీతంగా జనాలు అపార్థం చేసుకున్న సంవత్సరం, విపరీతంగా. ఎందుకంటే ఈ తీవ్రమైన వర్క్స్లో
నేను ఏదైనా చేస్తుంటే నేను ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు చేస్తున్నాను, దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడాడో ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాకు టైం లేదు, ఛాన్స్ లేదు, చాయిస్ లేదు. దేవుడు చెప్పి చేసుకుంటూ పోతాడు. ఎందుకు ఇలా చేస్తాడు, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, ఎందుకు అలా చేయట్లేదు, ఎందుకు? అరే ఇన్ని ఫోన్లు మాట్లాడతాను, రోజుకి కాల్ లిస్టులో ఎవరిదన్నా మాట్లాడే నెంబర్ తెలియదు. ఒక రోజుదే ఎత్తడానికి 70-80 కాల్స్ అటెంప్ట్, ఒకరోజు 120 కాల్స్ అటెంప్ట్ చేశాను. చూస్తే దాంట్లో మళ్ళీ ఆన్లైన్లో ఫోన్ చేస్తే నేను మాట్లాడలేకపోతే అది తప్పట్లేదు మీది. కానీ అలాగ ద్వేషాలు పెరిగిపోయి మన గురించి తప్పుగా మాట్లాడాలి. నేను మాత్రం మాట చెప్పగలను, 25 వాళ్ళందరినీ దేవుడు సిగ్గుపరుస్తాడు. హల్లెలూయా. వాళ్ళు సిగ్గుపడాలని కాదు, నన్ను అర్థం చేసుకోవాలని. డెఫినెట్గా చాలా చోట్ల ఉన్నారు అంతా, ఎవరెవరు ఫోన్లు చేస్తారో మాట్లాడతారు. ఒక్కొక్కరు ఫోన్ ఎత్తారంటే బ్రదర్ మీరు అన్నాడు. నేనేం చెప్పను, నా కథ కమ్మేసి అంతా చెప్పి ఖాళీ కూడా లేదు అక్కడ. సారీ బ్రదర్ అన్నాం, అంతకంటే ఏం చేయాలి. కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఎందరు నీ విషయంలో కూడా ఎందరు నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళందరి నోళ్ళు ప్రభు మూయించబోతున్నాడు. హల్లెలూయా. సిగ్గుపడేలాగా కొంతమంది అత్తలు తెగ తొక్కేస్తుంటారు వాళ్ళ కోడని. అలాంటి కోడలు ఎవరైనా ఉంటే రాసుకోండి, 2025 మీ అత్తలు సిగ్గుపడే సంవత్సరం అది. హల్లెలూయా. నిన్ను చూసి కోడలు రాసి రంపని పెట్టి అత్తలు కూడా ఉన్నారు పాపం. అత్తలు కోడల చేత హింసించబడుతున్న వాళ్ళు మీరు కూడా రాసుకోండి. మొదటి ఫేస్ చేయకుండా ఇది జరిగిపోద్ది అనుకోద్దమ్మా. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. అటుపక్కోడు ఎప్పుడు సిగ్గుపడతాడో తెలుసా, నువ్వు నీ విషయంలో సిగ్గుపడి మార్పు చెందినప్పుడు దేవుడు ఎదుటివాడిని సిగ్గుపడేలా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కూడా తగుదునమ్మా అని నోరెత్తితే ఇద్దరు 2024 ఎలా తనుకున్నారు, 25 కూడా అలా తనుకోవడమే. నువ్వు మౌనమవు, దేవుడు వాళ్ళని సిగ్గుపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను ద్వేషించువారు వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, మా సేవకుల ఫీల్డ్లో ఉన్నా, మాకు అపోజిషన్లో ఉన్నా, మీ ఉద్యోగాల దగ్గర ఉన్నా, మీ ఊళ్ళో ఉన్నా, వాళ్ళ పెద్ద పెద్ద రాజకీయ నాయకులన్నా, చాలా గొప్పోళ్ళైనా నీతో ఒక భయంకరమైన పనిపడి నోరు మూసుకుని నీ దగ్గర తల దించుకునే స్థితి వాళ్ళకి తెచ్చి దేవుడు నిన్ను ఓదార్చబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను ద్వేషించు వారందరూ సిగ్గుపడుదురు, నీకు ద్రోహము చేసిన వారందరూ సిగ్గుపడుదురు అంటాడు. ద్రోహం చేసిన వాళ్ళు కొంతమంది మనం ద్రోహం చేస్తారు, చాలా బాధలకు గురి చేసి, చాలా వెన్నుపోట్లు పొడుస్తారు, చాలా గోతులు తీస్తారు. దేవుడు ఎంతకాలం మనల్ని ఏమనేవాడు అంటే, నేను తప్పిస్తాను కొంచెం ఒక అడుగు ఎక్కువ వేశాడు. తప్పించడం ఏంటి మ్యాటరు, సిగ్గుపడలు చేస్తానండి. స్తోత్రం చెప్తామా. మన శత్రువు నుంచి తప్పించడం కాదు, శత్రువు నుంచి కాపాడడం కాదు, శత్రువుని సిగ్గుపడే స్థితికి దేవుడు ఈరోజు తీసుకురాబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. నువ్వు నమ్ము, నీ లైఫ్లో ఏం పరిస్థితి వచ్చినా సరే దేవుడు డెఫినెట్గా నిన్ను లేవనెత్తి తీరుతాడు. కీర్తనల గ్రంథం 44:7 ఆ మాట అన్నాడు. ఇంకొక మాట చూద్దాం. మార్పు చూసి సిగ్గుపడేలా చేస్తాడని చెప్పాడు. తర్వాత కోపడిన వాళ్ళు సిగ్గుపడతారు, ద్రోహులు ద్వేషించి వారు సిగ్గుపడతారు. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. కీర్తనలు 119, కీర్తనలు 119 78. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. ఆమె అనండి గట్టిగా, గట్టిగానండి. హల్లెలూయా. కొంతమంది అంట గర్వించి మన మీద డైలాగులు వేశారంట. మన వ్యాపారాన్ని చూసి పని అవదు అన్నారంట. మన సేవను చూసి ఆడెప్పుడు 5గురే ఇంకెవడ ఉండడో అన్నారంట. మన పాడడం చూసి అయ్యో వాళ్ళ గొంతుకు వేస్ట్, ఎవరో గర్విష్ఠులు నిన్ను చూసి నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ సేవని, నీ తలాంతుల్ని చూసి ఎందుకు పనికిరారు అనుకున్నారంట. గర్వంతో విర్రవీగి మాట్లాడారంట. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, వారందరినీ సిగ్గుపరుస్తాను. గట్టిగా స్తోత్రం చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం. హల్లెలూయా. గర్విష్ఠులను సిగ్గుపరచబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం. ఆమేన్. ఎవరు
గర్వంతో విర్రవీగి ఒక్కొక్కడు డబ్బుతో ఆడేం మాట్లాడదంటే తెలియదు ఆడికి. చాలా చీప్గా మాట్లాడేస్తారు ఎదుటోళ్ళని, చాలా హీనంగా మాట్లాడేస్తారు ఎదుటోళ్ళని, చాలా హీనంగా. వాళ్ళకి తెలీదు దేవుడు ఇటుపక్కోడు ఎప్పుడు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎదుటోడు గర్వంతో చాలా హీనంగా మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడు, ఏమనుకుంటాడంటే ఎప్పటికైనా ఫస్ట్ది చేయరా చాలురా, నువ్వు ఎదర బొమ్మ బొరుసులో బొమ్మ ఉంటుంది కదా, అది నువ్వు చేయి చాలు, వెనకాల ఏం చేయాలి నేను చూసుకుంటాను. హల్లెలూయా. నువ్వు అది చెయ్యవు, నిందించబడి బాధపడతావు, పాపం చేస్తావు. దేవుడు ఏదో చేస్తావు అనుకుంటే మరి ఈ లోపు ఏదన్నా మాట వచ్చి నిందించబడిన వాళ్ళని దేవుడు లేవనెత్తారంటే మరి నన్ను ఎందుకు లేవనెత్తట్లేదు? ఫస్ట్ చేయి నీవు నీ అపవిత్రత, నీ తప్పిదాల విషయంలో సిగ్గుపడి మౌనం అయిపో. దేవుడు నీ ఎదుట గర్వం చూపించిన ప్రతి ఒక్కడి నోరు మూయించి వాళ్ళని తగ్గించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకో, ఇవన్నీ రోషం కలిగి బతుకుతాం ఈ సంవత్సరం. నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఎవరు తలపోరవద్దు నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర పెద్ద సంఘం లేదని. ఒకరు డైలాగులు అలా ఉంటాయి. వాళ్ళు అంత పెద్ద వాక్యం చెప్తున్నట్టుంటాడంటే వాళ్ళ చర్చలో పట్టుమని 20 మంది కూడా ఉండరు. 20 మంది అంటే తక్కువ నీకు? 20 మంది అంటే సంఘం కదా నీకు? నువ్వు సంఘంలో ఫీల్ అవ్వట్లేదా? ఒకరికి వాళ్ళకు 150 మంది సంఘం ఉండి ఉండొచ్చు. మళ్ళాంటి సంఘాన్ని చూసి లేదు ఇంకొకరు 20 మంది 30 మంది 50 మంది ఈడ్చిదంతే 50 మంది ఉండరండి. గర్వం అలాంటి వాళ్ళ అందరి నోళ్ళు దేవుడు మూయించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోషం తెచ్చుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు రోషం తెచ్చుకుని వెళ్ళాలి. ఎవరెవరు పొగరుతో ఆడపడుచులు వీళ్ళందరూ వాళ్ళకి ఏదో పొలం అమ్ముకున్నారు, బోల్డ్ డబ్బులు వచ్చినాయి, అమ్మ పట్టుకోలేము. ఇంకా కొంతమంది చీర కట్టుకుంటుంది, వచ్చిందండి ఏంటో చీర ఏంటని మనల్ని అడుగుతుంది. అరే మా చీర ఇప్పుడు నా బట్టలు నీకు నచ్చలేదు అనుకో, కొనిచ్చే నీకు అంత బాధ ఉంటే. ఆ షర్ట్ అదేంటి ఇలాంటి షర్ట్ వేసుకుని వచ్చా, షర్ట్ కొనిచ్చే నీకు అంత నొప్పిగా ఉంటే. నా ఇష్టం, నా ఓపిక నేను వేసుకున్నాను. ఇప్పుడు ఎవడన్నా గర్వంతో బాగా కాస్ట్లీగా ఉంటే ఆడిని అడగట్లేదు, క్రైస్తవుడు అయింది ఇంత గర్వంగా ఉన్నావేటని. ఎవడన్నా తినకుంటే ఏంటంటే అలాంటి బట్టలు వేసుకుని వచ్చారు. అలా ఒకసారి పెళ్ళికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి, మొత్తం హోస్ట్తో సహా అందరూ సూట్లే, హోస్ట్తో సహా. ఇంకా చెప్పన ఐస్ క్రీమ్ వేసేవాడు సూట్ వేసుకుని ఉంచున్నాడు, ఐస్ క్రీమ్ వేసేవాడు. నేను వచ్చాను, ఆ అబ్బాయి ఏమో నేను చెప్పాలని పట్టాడంటే వెళ్ళాను. చూశాను వాతావరణం అంతా మనకి దానికి చాలా దూరం ఉంది. స్టేజ్ మీద పిలిచి కూర్చోబెడితే అందరూ ఏంటి ఎక్కడ వచ్చాడు అంటే నీ స్పీకర్ అని తెలీదు. స్పీకర్గా నన్ను పిలిస్తే అందరూ ఒకరి మొఖాలు ఒకరు ఎంతంత పెద్ద పెద్ద సూట్లు. ఈడేవాడరా, ఈడికి ఇచ్చారు వాక్యం అయిపోయిన తర్వాత బ్రదర్ మీ డేట్ ఇస్తారా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అడిగారంట. ఎక్కడి నుంచి తెచ్చేతున్నాయి వీళ్ళు నన్ను ఇలా చూడగానే దేవుడు ఏమనుకుంటాడంటే అర్జెంటుగా వీళ్ళు అందరినీ సిగ్గుపరచాలి ఎలాగా అని ఒక మంచి మెసేజ్ చేస్తాను నాకు. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడూ దానికి రెడీగా ఉంటాడు, అది మర్చిపోకు. దేవుడు ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఎప్పుడు ఆడిని సిగ్గుపరుస్తాడని మాట అంటే మెసేజ్ లీక్ అయిపోద్దని, ఎప్పుడు ఎవడో ఒకటి బ్యాట్ చేయాలని చూస్తాడని కదా. నీ విషయంలోనే ఏదో సాక్ష్యంలో చెప్పినప్పుడు చెప్పా. అంటే వాళ్ళు ఏదో పని అవదు, రాగదీపిక విషయం పని అవదు, మాటలు సరిగా రావు అంటే దేవుడు ఎన్న అనేసుకుంటాడు. మాటలు రావంది కాబట్టి అర్జెంటుగా పాటలు పాడించాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు ఒకటే అనుకుంటాడు, నిన్ను గురించి ఎవరైనా తేడాగా మాట్లాడితే, కోపడినా, ద్వేషించిన, ద్రోహాలు చేసిన, చెడ్డవాడు నిందించిన, గర్వించి వావరక్షణ చేసిన, దేవుడు వెంటనే నీకంటే ఎక్కువ ఫీల్ అయిపోయి ఆయన అర్జెంటుగా సిగ్గుపరచాలనుకుంటాడు. కానీ మొదట మనకు ఫ్రంట్ బొమ్మ లేదు, కాయిన్లో మొదటి బొమ్మ లేదు. మనం సిగ్గుపట్ల మన జీవితం మార్చుకోవట్లా. అందుకనే దేవుడు సరిగ్గా సిగ్గుపరచలేకపోతున్నాడు. నువ్వు అవకాశం ఈ 25లో చూపెత్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది నేను చూశాను. నేను ఎన్ని వందల సార్లు నేను చెప్పాను కదా, ఒకసారి 7th grade డిబేట్కి కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఆ పక్కన అతను వక్తని తెలిసిన తర్వాత కుర్రగాడు అనుకున్నా. ఫస్ట్ది ఏం చదివా, 10th అన్నాడు. బైబిల్కి సంబంధించి ఎడ్యుకేషన్, థియాలజికల్ ఎడ్యుకేషన్ అంటే నాకు ఆలోచన, థియాలజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే అనుకున్నాను. ఏం లేదు, నాకు బైబిల్ కాలేజ్కి వెళ్ళదు నవ్వుకుని కాలు మీద కాలేజ్కి అయిపోయాడు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్న పక్కన కూర్చుంటాడు. దేవుడు అనుకుంటాడు వీళ్ళందరికంటే ఈయన్ని ఎదవం చేయాలి ఎక్కువ అనుకుంటాడు. నిజంగా డిబేట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు.
అందరూ నోరు మూసుకుని మనం చెప్పిన రిఫరెన్స్లకి కౌంటర్లకి నోరు మూసుకుని కూర్చుంటే అతను ఒక్కడ మాత్రం లేచిపోయి బైబిల్ పెట్టుకుని వచ్చి చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నేనేం చేస్తానో తెలుసా అన్నాడు. అతనే అన్నాడు. వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా, బుద్ధి ఉందా లేదా, ఎంత వయసు వచ్చింది, ఎంత చదువుకున్నావు, ఆయనేమో సైలెంట్గా నిలబడి మాట్లాడుతుంటే చక్కగా నువ్వు దమ్ముంటే సమాధానం చెప్పు, లేదా నోరు మూసుకుని కూర్చొని అందరికి వెళ్ళి అతను తిట్టేశారు. నేను అనుకున్నాను ఫస్ట్ ఎంట్రన్స్లో దేవుడు మనసులో పెట్టుకుని వేసాడు అనమాట. అంతమందిలో ఎవడో ఒకడు లేకొచ్చు కదా, ఇంకొకడు. అతనే ఎందుకు లేగాలి? దేవుడు ఫీల్ అవుతాడు. నిన్ను హట్ చేస్తే నీకంటే ఎక్కువ దేవుడు హట్ అవుతాడు. హల్లెలూయా. కాకపోతే పనిష్ చేద్దామంటే ఆడు ఎదవే నువ్వు ఎదవే అన్నట్టున్నావు. పనిష్ చేద్దామంటే ఆడు ఒక రకంలో చెడ్డోడు, నువ్వు ఇంకో రకంలో చెడ్డోడు. ఎలా కొడతాడు నిన్ను? అర్థమైంది నేను చెప్పింది? మంచోడిని చెడ్డోడు కొడుతున్నాడు అనుకో. ఇప్పుడు తాగుబోతాడు ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటే ఈ వీధిలో ఇంకొకటి వెళ్తా చూసుకోకుండా ఫోన్ మాట్లాడతా సైకిల్తో గుద్దేశాడు, కింద పడిపోయాడు. చూసి ఏమైనా గుద్దేశామని ఇలా లేపేశారు. కాడు పడిపోయిన వాడు నోట్లోంచి మందు వస్తున్నాయి. వెంటనే ఏమంటుంది సార్, తాగుబోతూ వీడు ఎలా తిరుగుతాడు, నువ్వు వెళ్ళిపోమ్మా అంటాడు. ఆడు తాగినందుకు ఇటు పక్కడు ఏమంటుంది సార్, ఈడు చూసుకోకుండా గుద్దేశాడు, ఆడు తాగేసి చూసుకోకుండా వచ్చేసాడు, పోన్లే పోండ్రా అంటాడు. అదే అటుపక్కోడు తాగనోడు అనుకో, ఇటు పక్కనోడు నిలెత్తారా? దేవుడి పరిస్థితి అదే. నువ్వు అటుపక్కోడు కరెక్ట్గా లేడు, ఆయన ఏమన్నా పనిష్ చేద్దామంటే ఇటుపక్క నువ్వు కరెక్ట్గా లేవు. దేవుడు ఏం చేస్తాడో తెలుసు, అప్పుడు సైలెంట్గా ఉంటాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే 1 సంవత్సరం ఛాన్స్ ఇవ్వండి. దేవుని స్తోత్రం. 25 నాకు ఛాన్స్ ఇవ్వండి. దానికి నువ్వు అలవాటు పడిన తర్వాత 10 సంవత్సరం నువ్వు తీసుకో ప్రభా, నేను ఎదర బొమ్మ దగ్గర ఉంటాను, నేను కాయిన్లో ఎదర ఫేస్ నేను ఉంటాను, వెనకాల నువ్వు ఏం కావాలో చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సంవత్సరాలు నేను ఈ వాగ్దానాన్ని అనుభవించి చెప్తున్నాను. అనేక చోట్ల బాగా మొన్న ఈ జిల్లాల మీటింగ్లో నేను జిల్లా పేరు చెప్పను, కానీ ఒక జిల్లాలో నా గురించి అదే పనిగా ప్రచారం చేసి నాకు ఆప్త స్నేహితుడు ఒకడు ఉన్నాడు. అదే పనిగా ప్రచారమే. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకరినొకరిని కనుక్కునేవాడంట. మీటింగ్ బాగా జరగలేదంట. ఎవడన్నాడు? సూపర్ జరిగింది. ఇంకా అలాగ ఒక 20 మంది 30 మంది సాక్షి ఇచ్చిన ఫోన్ చేసి మీటింగ్ చాలా బాగా జరిగిందంట కదా అంటున్నాడు. కానీ లోపలంతా నాకు అర్థమవుతుంది, అన్నం ఎలా ఉడుకుతుందో లోపల కొత్త మంది నాకు వినబడుతుంది, కొత్తలన్నీ. దేవుడు అతన్ని సిగ్గుపరిచాడు. హల్లెలూయా. అంటే మనం నోరెత్తకపోతే దేవుడు నోరెత్తుతాడు. పౌలుతో ఏమన్నాడు? సౌలుతో ఏంటి సడన్గా దారి మధ్యలో ఇంత లైటింగ్తో ఎవరు నువ్వు నన్ను కొడితే రానా? దానికి అర్థం అది కదా. ఎందుకు వచ్చాడు కిందకే? ప్రభువుని కొడుతున్నాడంట. నేనెవరో తెలుసా? నువ్వు హింసిస్తున్నావు కదా యేసునంటే. నేను హింసించడానికి ఎవరు నువ్వు? కింద యెరూషలేములో చర్చిలో ఒక ఆడావిడ జుట్టట్టుకుని లాగాడు, ఇంకో 4-5 కొట్టాడు. ఏకంగా పరలోకాన్ని వదిలేసి అయిపోయింది మిషన్. యాక్చువల్గా భూమి మీద మిషన్ లేదు, ఇక మిషన్ అయిపోయింది, పరిశుద్ధాత్మను పంపేశాడు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాడో మేఘాల మీద వస్తాడంతే. కోటావుటికి అర్జెంట్ పని మీద వచ్చేసినట్టు దిగిపోయాడు సెంటర్. దేవుని స్తోత్రం. దిగిపోయి ఏంటి మ్యాటర్ ఇలా, సర్లే మరి ఏం చేయనంటే ఏం చేస్తాం, 3 రోజులు కళ్ళు లేవు ఏమీ లేవు, ఎత్తుకోవడమే. బాబు ఎవడన్నా దారి చూపిస్తాడా? పశ్చాత్తాపం చెందాడు కాబట్టి దేవుడు కన్నులు తెరిచాడు. హల్లెలూయా. మళ్ళా తేడా చేసి ఉంటే దేవుడు సిగ్గుపడుతాడు పౌలుని చూసి. అరే ఎంత మిరాకిల్ చేస్తే ఇలా అయిపోయాడంట. దేవుడికి అవకాశం ఇద్దాం. నిన్ను నిందించేవారు, నీ పగవారు, నీ శత్రువులు ఉంది, అన్ని మాటలు ఉన్నాయి. నీ పగవారు నిన్ను చూసి సిగ్గుపడతారని ఉంది. ఎవడైతే నీ మీద కక్ష కట్టి నీ మీద ప్లాన్లు వేసి ఉంటాడో ప్రతిసారి ఆయన సిగ్గుపడతాడట. మనకు తెలియదు అంతే. నిజంగా సిగ్గుపరచబడతారు. హల్లెలూయా. నీ మీద పగబెట్టిన వాళ్ళు, ఇప్పుడు నేను ఉచ్చు కోసం మాట్లాడాను కదా, లేదా ఉచ్చులు పెరుగుతున్నాయి, ఖచ్చితంగా పెరుగుతున్నాయి. బట్ ఉచ్చులు పెరిగిన ప్రతిసారి దేవుడికి ఒక అవకాశం దొరుకుతుంది. దేనికి? పగవారిని సిగ్గుపరచుటకు దేవుడికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. హల్లెలూయా. మీటింగ్ ఆపేద్దామని వచ్చారంట యువజాక్షులు పార్వతీపురం. ఏం జరిగింది? సైలెంట్గా సిగ్గుపడి ఆపుతున్నారంట. ఆ బ్రదరు క్వశ్చన్ అడుగుతారు, వెళ్ళిపోయాడంట. ఏం లేదండి, బ్యాచ్ వెళ్ళిపోయారట. దేవుడు నీవు అవకాశం ఇస్తే నీ వ్యతిరేకులందరినీ, నీ పగవారందరినీ సిగ్గుపరచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అవకాశం సిగ్గుపడతారు ఖచ్చితంగా. ఎవరు పగబట్టారో నీ మీద, ఆ పగవారు ఎవరు నిన్ను హింసించుతారు. ఇర్మియాలు అంటాడు,
నిన్ను హింసించు వారందరూ సిగ్గుపడతారు. నిన్ను హింసించు వారందరూ సిగ్గుపడతారు. గర్విష్ఠులు సిగ్గుపడతారు. ఈరోజు ఈ ఇయర్ అంతా కూడా మీ డ్యూటీల దగ్గర ఈ మాట మర్చిపోకండి. ఎవరన్నా తిడుతుంటే ఒక రోజు వచ్చేదాకా నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళు సిగ్గుపడతారు. డైలాగులు చాలా పడతాయి. నేను చాలా డైలాగులు తింటాను. డైలాగ్ వేసిన ప్రతి ఒక్కరు ఒక నెల తర్వాత, 20 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత కనబడి దేవుడు నన్ను ఇలాగ అన్నాడనే మనం ఫీల్ అవ్వక్కర్లా, దేవుడు ఫీల్ అవుతాడు. దేవుడు ఫీల్ అయ్యి వారిని సిగ్గుపడేలా చేస్తాడు. హల్లెలూయా. కొంచెం మనం మాత్రం రూపాయి కోసకి ఎదరమోకం మాత్రం మనం చూడండి. ఎదరమోకం మనమే, వెనకాల నడిపేదంతా ఎవరు చేస్తారు? దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సిగ్గుపరుస్తాడు నీ పగవారిని. కొంతమంది నువ్వు పడిపోవాలని కోరుకుంటుంటారు ఆపోజిట్లో ఉండి. ఎప్పటికప్పుడు ఏదో యాక్సిడెంట్ జరగకపోద్దా, ఏదో ప్రాబ్లం రాకపోద్దా, ఏదో ఒక సమస్య రాకపోద్దా. ఇప్పుడు జోసఫ్ రాజు ఉన్నాడు, ఒకే సంవత్సరం ఇల్లు కట్టేసుకుని కారు కొనేసుకుంటే ఎంతమంది ఎదురు చూస్తుంటారు? ఎప్పటికప్పుడు పడిపోకుండా ఉంటాడా? సడన్గా ఎదిగినోడు విరుగుట కొరకే అనుకుంటారు. విరుగుట కొరకే అనుకుంటారు కొంతమంది. ఏసై పెంచితే మాత్రం ఎరగదు. దేవునికి స్తోత్రం. మనం పెరిగితే ఇరిగిపోద్ది, నో డౌట్. తెగ ఫీల్ అవుతుంటారు. దేవుడు ఏం చేస్తాడంటే, చాలా బడ్జెట్ పెట్టేసామే, ఇంక ఈ సంవత్సరం బడ్జెట్ లేదు అనుకోడు. ఏదోటి చేసి అటు పక్కని పొడుతూ ఉంటాడు. ఇంకా లేవనెత్తి అటు పక్కని ఇంకా ఫీల్ అవ్వరా నువ్వు, ఇంకా సిగ్గుపడు. అది దేవుని యొక్క స్వభావం. హల్లెలూయా. సిగ్గుపడదురు నీ శత్రువులు, నీ పగవారు, నీ నాశనం కోరుకునే వాళ్ళు, నిన్ను నిందించిన వాళ్ళు, నీ మీద అబద్ధాలు ఆడిన వారు, నీ దగ్గర గర్వపు మాటలు చెప్పిన వాళ్ళు, నువ్వు చెడ్డవాడు అని అన్ని చోట్ల ప్రచారము చేసిన ప్రతి ఒక్కరూ యేసు నామం బట్టి సిగ్గుపడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట వెళ్ళిపోదాం. నెక్స్ట్ యెషయా గ్రంథం 45 అధ్యాయం. యెషయా గ్రంథం 45 అధ్యాయం 24వ వచనం. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇందాక దాకా మ్యాటర్ ఎవరిదే? మందే. ఈ సంవత్సరం దేవుడు ఇంకొక బోనస్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? యెహోవా మీద కోప్పడే వాళ్ళు ఉన్నారంట. ఆ కోప్పడే వాళ్ళందరినీ దేవుడు సిగ్గుపరచబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా మీద కోప్పడే వాళ్ళు ఎవరండి అంటే, కరుణాకర్ సుగ్రీన్ ఒక ఆయన ఉంటాడు. మీ యెహోవా దేవుడు శాడిస్ట్. ఎంత కోపమో యేసుప్రభు అంటే, ఎంత కోపమో మన దేవుడు అంటే. అది కూడా రాయించుకున్నాడు. యెహోవా మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు. హల్లెలూయా. కాకపోతే సిగ్గుపరచడం మ్యాటర్ కదా, సరైనోడు దొరకట్లేదు. 2025లో ఎవరు మన దేవుని మీద కోపపడుతున్నారో ఆ మతస్థులు, హిందూ మతోన్మాదులు కావచ్చు, ముస్లిం మతోన్మాదులు కావచ్చు, అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. యెషయా గ్రంథంలో ఎన్ని చోట్ల ఉంటుందో తెలుసా? అది ఏమంటాడు తెలుసా? విగ్రహారాధకులందరూ సిగ్గుపడుదురు అంటాడు. సకల దేవతలు సిగ్గుపడి నా ఎదుట సాష్టాంగపడుదురు. హల్లెలూయా. ఎన్ని మాటలు ఉంటాయో తెలుసా? దేవుడు రాయించుకున్నాయి. దేవుడు మనలాగే దేవుడు ఫీల్ అవుతున్నాడు. కోప్పడేవాడిని ఏదోలా సిగ్గుపడు. సరైనోడు దొరకట్లా దేవుడికి. సరైన సిచ్యువేషన్ దొరకట్లేదు. 2025లో ఏదో మాత్రం సరైన ప్లాన్ ప్రభు చేశాడు. ఒక మంచి బ్లాస్ట్ మన దేశంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆ బ్లాస్ట్ దెబ్బకే దేవుని మీద కోపమించిన వాళ్ళందరూ సిగ్గుపడుదురు. తలెత్తరనమాట. వాళ్ళు అస్సలు తలెత్తరంట. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మనం గట్టిగా ఆమేన్ అందాం. ఎందుకంటే మన మీద కోప్పడేవాడే సిగ్గుపడాలని కోరుకుంటాం. ఆటిది మనం దేవుడి మీద కోప్పడితే, కానీ దేవుడు ఒకరిని సిగ్గుపరచాలంటే కాయిన్లో ఫ్రంట్ బొమ్మ ఉన్నోడు కావాలి. ఆ కాయిన్లో ఫ్రంట్ ఫేస్ ఉన్నవాళ్ళు దొరికారనుకో దేవుడు, అప్పుడు ఈ పని కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇస్లాం మతములో నుండి క్రీస్తును అవమానిస్తున్న వారందరూ సిగ్గుపడుదురుగాక. ఈ సంవత్సరం హిందూ మతములో నుండి
మన దేవుడి మీద కోపముతో ఆయన్ని రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ సిగ్గుపడుదురుగాక, సిగ్గుపడుదురుగాక, సిగ్గుపడుదురుగాక. ఈ ప్రార్థన వదలకు. పై నేనైతే ఏం ప్రార్థన చేస్తానంటే, పై జరగకపోయినా పర్లేదు ప్రభా, ఓ దెబ్బ తింటే తింటాం, ఇది మాత్రం పక్క చేయి నువ్వు. హల్లెలూయా, పక్క చేయి నువ్వు. ఆడు ఎలా పడిపోతాడో మనం చూడాలి. వాడు ఎలా పడిపోతాడో, వాళ్ళ విర్రవీగుడుతనం, వాళ్ళ అజ్ఞానం ఎలా పడిపోద్దో మనం చూడాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సెంటర్లో కుర్చీ ఉంది అని. మాకు ఆకాశంలో ఉంది కుర్చీ, స్తోత్రం. ఆకాశంలో కుర్చీ ఉంది. నువ్వు సెంటర్లో కుర్చీ వేసుకున్నావు, మా వాడు సెంటర్లో కాళ్ళు ఎట్టుకుంటాడు. హల్లెలూయా. ఆకాశం సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన కాళ్ళు ఎట్టుకునే దగ్గర కూర్చుని దాన్ని సింహాసనం అనుకుంటే, సింహాసనం మీద కూర్చున్నవాడిని నమ్ముకుంటాం. మేమేమనుకోవాలి? మనకి టైం వచ్చింది 25. హల్లెలూయా. దేవుడు కొద్ది దినాల నుంచి నాతో మాట్లాడుతున్నాడు. దాన్ని ఈ సంవత్సరం చెయ్యునుగాక. ఒక దెబ్బ మన దేవుణ్ణి కోపగించిన వారందరి మీద పడునుగాక. ఆమె సిగ్గుపడ్డానికే వాళ్ళని చచ్చిపోవద్దు. చచ్చిపోతే ఎలాగో ఒక నిమిషంలో నేను ఒప్పుకోను. అసలు ప్రభు అలాంటి ప్లాన్ అంటే మార్చేసుకోమని చెప్తాను నేను. అలా వద్దు, సిగ్గుపడాలి. ఒక 5-10 సంవత్సరాలు సిగ్గుపడి ఆ తర్వాత ప్రభు ఇష్టమే కదా, మనం వద్దనొద్దు. కానీ దేవుడు మాత్రం ఈ సంవత్సరం ఆయన మీద కోపపడు వారందరినీ సిగ్గుపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు చేయని, కానీ ఈ పని మాత్రం దేవుడు నెరవేర్చునుగాక. ఇంకా గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. తర్వాత అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 కలిసిపోయింది అది. ఓకే, చదువుదాం. 27 నుంచి నేను చదువుతాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బయట వాళ్ళని సిగ్గుపరుస్తాడు, అయిపోయింది, అది స్టార్ట్ చేసుకుంటాడు. దేవుడు ఏం చెప్తాడంటే ఈ సంవత్సరం అంటే ఎవరి ద్వారా? మన ద్వారా జ్ఞానులను సిగ్గుపరచబోతున్నాడు. హల్లెలూయా. క్రిస్టియానిటీలో కొంతమంది జ్ఞానులు ఉన్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకో, ఆ కాలు కింద ఒక కాలుతోనే కూర్చుంటాడు, ఇంకో కాలు మీద కాలు వేసుకుంటాడు. నాకన్నా తెలివైనోడు ఎవడో లేడు, మాకన్నా జ్ఞానులు ఎవరు లేరు. BOU అయిన ఒకటి ఉంది, PD సుందరరావు యూనివర్సిటీ, మాకంటే జ్ఞానవంతులు ఎవరూ లేరు. తర్వాత ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు జ్ఞానులు ఉన్నారు. వారందరినీ సిగ్గుపరిచే పని పెట్టుకున్నాడు దేవుడు ఈ సంవత్సరం. హల్లెలూయా. వారు సిగ్గుపరచబడుదురు. నాకు అర్థమైంది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఇంకా నాకు చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ 3 రోజుల మీటింగ్లో ఒక్కో పాయింట్ మాట్లాడుతుంటే రాసుకుంటున్నాను, ఒక్కోటి పాయింట్ మాట్లాడుతుంటే రాసుకుంటున్నాను. ఇది రాసుకునేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆన్లైన్లో చాలా చోట్ల కనపడి చాలామందితో ఫేస్ టు ఫేస్, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, మాట్లాడి వాళ్ళ జ్ఞానమంతటిని వెర్రితనం చెయ్యబోతున్నామని అర్థమైంది. దేవుని స్తోత్రం. మనందరము ఈ పని నెరవేర్చుదుముగాక. దేవుని కోరికలు ఏమని రాశాడు? విర్రవీగుతున్న జ్ఞానులను వెర్రివాడిగా చెయ్యాలని మనల్ని పిలిచాడట. హల్లెలూయా. మనం ఆ పని చేయట్లేదు. ఈ సంవత్సరం జ్ఞానులు అనుకున్న వారందరినీ దేవుడు వెర్రివారిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను వాడుకుని, నన్ను వాడుకుని, మన ఇమేజ్ల ద్వారా, మన ప్రసంగాల ద్వారా, మన డిబేట్స్ ద్వారా, మన పుస్తకాల ద్వారా, మరి అన్ని రకాల ప్రయత్నాలు, పనుల ద్వారా జ్ఞానులను దేవుడు సిగ్గుపరచబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది కాలు దూకుతున్నారు కొద్ది రోజుల నుంచి. ఎందుకు ఆగే మనకు కుదరలేదు. ఇది చదివిన తర్వాత అనుకున్నా అర్జెంటుగా వెళ్ళాలా, ఎందుకంటే దేవుడు ప్లాన్ వేసుకున్నాడు అనమాట. అందుకే కాలు దూకుతున్నాడు. ఎందుకంటే పక్కన మనమే జ్ఞానులు సిగ్గుపరచు పక్కన ఉంది కదా, వెర్రివారిని, అజ్ఞానుల్ని, బలహీనుల్ని, ఆ లిస్టులో మనం అందరం ఉన్నాం కదా. అందుకని ఫస్ట్ వాడిని మనమే కొట్టగలం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న ఎవరు కూడా మీరు సైలెంట్గా ఉండొద్దు. ఎవరని
మీ 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 ఏరియాలో ఎవడైనా బైబిల్ బట్టి గర్వంతో విర్రవిగి గబుక్కుని తొడగొడితే అక్కడ నువ్వు నిలబడాలి. దేనికి? సిగ్గుపరచుటకు. హల్లెలూయా. జ్ఞానులను దేవుడు సిగ్గుపరచబోతున్నాడు. ఆశ్చర్యమైన రహస్యాలను దేవుడు బయటపెట్టి వారు ఏదైతే విర్రవీగుతున్నారో తమకి సరైన నోరు మూయించే సమాధానాలను దేవుడు చెప్పి వారందరినీ నోళ్ళు మూయించబోతున్నాడు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచుటకు. నేనే చదివాను, నేను తపస్సు చేశాను, నేను బైబిల్ని వెనక నుంచి ముందుకు చదివాను, నాకు నేనే కష్టపడ్డానని చెప్పుకునే ప్రతి జ్ఞానిని దేవుడు ఆల్రెడీ కొంత దెబ్బలు కొట్టే వాళ్ళని వద్దామా రావద్దా అని స్థితిలో పెట్టారు. ఇక నాకు చదువుతున్నప్పుడు నాకు అర్థమైందంటే కాళ్ళు ఇరిచేస్తారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు జ్ఞానినని చెప్పుకుని దేవుని సంఘాలను పాడు చేస్తున్న వారందరినీ దేవుడు దించునుగాక. అండ్ మొన్న విగ్రహార్థాలు తినచ్చు ఇలా వాగేసే వాళ్ళు ఉన్నారు, నాకు చాలా వచ్చాయి. ఈ వాగుడు బ్యాచ్ అందరికీ 2025 సమాప్తం. హల్లెలూయా. ఈ వాగే నాకంటే గొప్పోళ్ళు లేడన్న అన్న వాళ్ళు అందరూ ఉన్నారు ప్రభు హిట్ లిస్ట్లో. ఎవడైనా తప్పించుకుని 26కి వెళ్తాడు, కర్మ 25లో దొరికితే ఫస్ట్ దెబ్బ పెద్ద గట్టి పడదు. ఒకవేళ చూడండి, పోలీసు వాడు కొడుతున్నప్పుడు నిలబడ్డావు అనుకో, స్లోగా కొడతారు. కొడుతున్నప్పుడు పారిపోతే ఆడు దొరికితే మాత్రం ఆడికి ఉంటుందిరా. నిజంగా నాకు తెలుసు. ఆడుకు ఆని దొరికి పరిగెట్టించాడు అనుకో, ఇది పరిగెట్టకొస్తే మండిపోతాడు. తిరిగి దొరికితే ఒకటి 20 కొడేస్తాడు. ఆడు 25లో దొరికాడా ఓకే పర్లే. ఆడు తప్పించుకుని 26కి వెళ్ళాడంటే ఆడు మనం మర్చిపోవచ్చు. దేవుని స్తోత్రం. 25లో కూడా ఎప్పటికైనా వస్తాడేమో అని అనుకోవచ్చు, కానీ 26లో దొరికితే ఇంకా పని అవుతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం దేవుని సంఘములో ఈ కార్యము జరిగించునుగాక. ఆమె జ్ఞానులను దేవుడు సిగ్గుపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆఖరిదండి, ఆఖరి మాట. ఇన్ని పాయింట్లు ఇంత స్పీడ్గా నేను ఎప్పుడు చెప్పలే. 129వ కీర్తన, 129వ కీర్తన 5వ వచనం. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురు గాక. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి మీద కోపడిన వాళ్ళు సిగ్గుపడతాడంట. బైబిల్లో నాకే వచ్చే అనేవాడిని సిగ్గుపరుస్తాడట. థర్డ్, సియోన్ అంటే ఏంటో తెలుసా? దేవుని సంఘం, దేవుని నివాసం, దేవుని ఆస్తి, దేవుడు ఏర్పరచుకున్నది. సియోన్ అంటే దేవుని సన్నిధి. దేవుని సంఘం మీద పగపట్టిన వాళ్ళు ఉన్నారంట. ఎప్పుడు రాయించుకున్నాడు చూడు ఈ విషయాన్ని. సియోను మీద పగపట్టిన వారందరూ సిగ్గుపరచబడుదురుగాక. అంటే దేవుని సంఘం మీద కక్ష కట్టిన బ్యాచ్ ఎవరు? బ్రహ్మోళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? దేవుని సంఘాన్ని పాడు చేయాలి, సంఘంలోంచి కొంతమందిని లాగాలి. ఆ వీకేఆర్ లైవ్ షో వల్ల వాళ్ళ బట్టలు అయితే ఊడిపోయినాయి, దేవుని స్తోత్రం. కానీ ఇంకా చాలామంది బట్టలు ఉన్నాయి. పరలోకపు తల్లిని బ్యాచ్ ఉంది, ఇంకా యెహోసాక్షులకు ఇచ్చాం గట్టిగా, యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన బ్యాచ్ ఉంది, తర్వాత ఇంకా లిస్టు సించోంజీ బ్యాచ్ ఉంది. ఇలాగ చాలా బ్యాచ్లు ఉన్నాయి. దేవుని సంఘం మీద పగబట్టినాయి. ఇక ఒక్క ఆంధ్ర కాదు, దేవుడు మనకి ఈ సంవత్సరం కృపించి భారతదేశంలో అన్ని భాషల్లోనూ దేవుని సంఘం మీద పగపట్టిన వారిని సిగ్గుపరచుదుముగాక. హల్లెలూయా. మనమే కాదు కానీ ఈ సంవత్సరం అంటే పగవారందరూ సిగ్గుపడాలంటే సిగ్గుపరిచే టీములు చాలా ప్రారంభం కాబోతున్నాయన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఈ మాట రాకముందు దేవుడు నాకుతో ఒక విషయం మాట్లాడాడు. నెల రోజుల క్రితం ఒక విషయం మాట్లాడాడు. ఏంటంటే ఈ కల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందులో మెయిన్ కల్ట్స్కి సంబంధించింది వాల్ పోస్టర్, ఒక్కో కల్ట్కి ఒక్కో వాల్ పోస్టర్ వేసి దాన్ని క్రిస్టియన్స్ చర్చెస్ దగ్గర అంటిస్తే మన వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా అనే ఒక ఆలోచన వచ్చింది. డిజైన్ చేశాను. డిజైన్ చేసిన తర్వాత మ్యాటర్ టైప్ చేస్తుంటే దేవుడు ఒక లైన్ మాట్లాడాడు. ఆ లైన్ అక్కడ రాశాను. ఏమని రాశానంటే, మీ బోధ కరెక్ట్ అని నిరూపించాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఓపెన్ డిబేట్కి రండి, మేము మాట్లాడి మీ బోధ తప్పని నిరూపిస్తాం. ఐడియా వచ్చింది, రాశాం. అంటే
శత్రువులు పిలుస్తానమాట మీద అడుపండ్రా అని సింపుల్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక్కళ్ళ మీద చేసాం. ఈ అంటించడం రెండో దాని మీద కూడా చేస్తే పోడదు, కానీ బ్రహ్మాం మీద ఒక డిజైన్ చేస్తున్నాను. సగం డిజైన్ అయింది, రేపు ఎప్పుడు అయిపోద్ది. ఈ పరలోకతలు ప్రింట్ కూడా చేసేసాం. చేసి పంపకుండా రెండోది కూడా వచ్చిన తర్వాత పెడదామని అనుకుంటున్నాను నేను. దీన్ని చదివినప్పుడు అనుకున్నాను, ఓహో మనం పోస్టర్లు వేస్తాం, అయితే డిబేట్కి వచ్చినా సిగ్గుపడతాడు. రాకపోతే ఊరందరూ ఏమంటారు, ఆడెవడో పోస్టర్ వేసే డిబేట్కి వెళ్ళకుండా మా ఇంటికి వచ్చేవేట్రా. డిబేట్కి వెళ్ళినా సిగ్గుపడతాడు, డిబేట్కి ఎలా పోయినా సిగ్గుపడతాడు. ఇది రిఫరెన్స్ చదువుతున్నప్పుడు, ఓ ఇలాగేసావా ప్రభువా, నువ్వు ఇలా ప్లాన్ చేసావా, కొట్టు దెబ్బ గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సియోను మీద పగబట్టిన వారందరూ మన ఓపిక కొద్ది అనుకుంటున్నాం, కనీసం సౌత్ ఇండియాలో సిగ్గుపడుదురు గాక. ఇక దేవుడు ఆలోచన అంతకు మించుందంటే దేవుని స్తోత్రం. ఏదైనా నేనైతే అప్పగించేసుకున్నాను ప్రభా. ఈ సిగ్గుపడే సెక్షన్లన్నీ చూస్తే ఇంకా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ముంచుకొస్తున్నాయని అర్థమైంది. అప్పగించేసుకుంటున్నాను తండ్రి, నువ్వు ఏం చేయాలంటే అది చేయి. హల్లెలూయా. దేవుడు చాలామందిని లేపబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి కార్యాలను చేయబోతున్నాడు. దేవుని కోసం మనం చేయాల్సిన పని మొదట మనం చదువుకున్నది ఏంటి? వారు చేసిన పనులన్నిటిని బట్టి నేను ప్రాయశ్చిత్తం చేశానని వారు తెలుసుకుని మనసున తమ క్రియలను బట్టి సిగ్గుపడి నోరు మూసుకుందురుగాక. ఎప్పుడు అది జరుగుతుందో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నేను ఎన్ని చెప్పాను? మార్పు 7 విషయాలు చెప్పాను. అమ్మో, నువ్వు ఒక్కటి చేస్తే దేవుడు 7 చేస్తాడు. హల్లెలూయా. ఇంకా అందులో చెప్పాను, పగవారు సిగ్గుపడతారు, ద్రోహులు సిగ్గుపడతారు. అందులో ఇంకా మనం చాలా చెప్పుకున్నాం. కోపడిన వారు సిగ్గుపడతారు, మన మీద పగబట్టిన వారు సిగ్గుపడతారు, నీ మీద నిందించిన వారు సిగ్గుపడతారు, గర్వముతో విర్రవీగిన వారు సిగ్గుపడతారు, యెహోవా మీద కోపగించిన వారు సిగ్గుపడతారు, జ్ఞానులు సిగ్గుపడతారు. ఈ కార్యాలన్నీ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మాత్రం నీ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకో. ఓ మాట నేను మీకు చూపిస్తాను. మనం క్లోజ్కి వచ్చేసాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇందాక నేను చెప్పిన రిఫరెన్స్ అది. నీవు నీ లోపాల విషయంలో సిగ్గుపడి నోరు మూసుకొని ఉండకపోతే దేవుడు వచ్చినప్పుడు నిన్ను చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. నీవు గనక నిన్ను బట్టి సిగ్గుపడి నువ్వు నోరు మూసుకుని మంచి ప్రవర్తన గలవాడే జీవిస్తే, నిన్ను నిందించిన వారు, నీ శత్రువులు, నీ పగవారు, నీకు ద్రోహం చేసిన వాళ్ళు, నిన్ను హీనంగా చూసిన వాళ్ళందరూ, వారితో పాటు దేవునికి వ్యతిరేకించిన వాళ్ళు, దేవుని వాక్యానికి వ్యతిరేకించిన వాళ్ళు అందరినీ కూడా నీ మూలంగా సిగ్గుపరచబోతున్నాడు. హల్లెలూయా. మనం ఒకటి చేస్తే చాలు. నువ్వు నిలబడే విషయంలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను విడిచిపెడతాను, నాకు ఇది వద్దు, ఇంకా నాకు ఈ తప్పుదల వద్దు, నాకు ఈ అపవిత్రత వద్దు, నాకు ఈ లోపపు జీవితం నాకు వద్దని నువ్వు విడిచిపెట్టు. నీ పాత స్వభావం, ఆ చంచల స్వభావం, ఉద్రేకం, వీటన్నిటి నువ్వు విడిచిపెట్టు. ప్రభువు నిన్ను బలపరిచి, ముమ్మాటికి ఏం సందేహం లేదు, వీరందరినీ నీ ముందు సిగ్గుపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్ముతున్నామా? మీరు నమ్ముతున్నారా? ఎవరు నమ్మితే వారందరూ వచ్చే సంవత్సరం ఇదే సాక్ష్యం చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది చెప్పాము, ఇంకా కుదరలేదు. చాలామంది నిజంగా బలంగా ఉదయించినట్టు జరిగింది మా జీవితాల్లో. ప్రమోషన్స్, నిందించబడిన వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడం, పిల్లలు లేని వాళ్ళకి దేవుడు పిల్లలు అవ్వడం,
జాబ్ లేని వాళ్ళకి జాబు, ఆ జాబే ఉండదు అనుకున్న వాళ్ళకి జాబు. ఇక ఇక్కడ మన మధ్య రోహిత్ ఇలా చాలామంది ఎవరు హీనంగా కనపడుతున్నారు వాళ్ళందరినీ దేవుడు బలంగా నిలబెట్టాడు. హల్లెలూయా. మనకేం ఎలాంటి విషయం జరగాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫీల్ అవడం చెప్తున్నాను. మన ఇస్సాకుని చూసి మన అందరం సిగ్గుపడేలాగా దేవుడు తను నిలబెడితే ఎలా ఉంటుంది? గట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అరే మేము రెడీగా ఉన్నాం సిగ్గుపడిపోవడానికి నేను చూసి. దేవుడు మరి సిగ్గుపరచాలంటే అటుపక్క సిగ్గుపడేవాడు కూడా ఉండాలి కదా. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా మనందరి జీవితాల్లో నీవు బాధపడిన విధానాన్ని బట్టి, నువ్వు హట్ అయిన విధానాన్ని బట్టి, నిన్ను చులకనగా చూసిన విధానాన్ని బట్టి దేవుడు చాలామందిని సిగ్గుపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబీకులే ఉండొచ్చు అందులో. నీ ప్రయత్నం ఏం పని అవదండి, అస్సలు అవదు అన్న వాళ్ళందరి నోరు మూయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వర్క్ చేయి, కష్టపడు, దేవుని సహాయంతో ప్రయాసపడు, పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు ఒక్క మెట్టే 10 మెట్లు ఎక్కిస్తాడు, ఒక్క మెట్టు ఎక్కువ 10 మెట్లు ఎక్కిస్తాడు. నిన్ను అభివృద్ధి చేస్తూ నువ్వు పనికి రావు పైకి లెగవన్న వాళ్ళందరి నోరు మూయించాలని కోరుకుంటున్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశను నెరవేర్చినట్లు మన పరిశుద్ధతను కాపాడుకుందాం, ప్రయాసపడదాం. సేవకుడు అయితే కష్టపడు, రాత్రి పగలో రెస్ట్లో కాదు, కష్టపడు. బిజినెస్ చేస్తున్నవాడు ప్రభు సహాయంతో నిర్ణయాలు తీసుకో. కూలి పని చేస్తున్నవాడు ప్రభు ప్రార్థన చేసుకుని ప్రభు సహాయంతో కష్టపడు. మన సోమరితనాన్ని విడిచిపెడదాం. ఇంతకాలం నిన్ను అవమానించిన వాళ్ళందరినీ సిగ్గుపరిచే వాగ్దానం నీకు వచ్చింది. హల్లెలూయా. దానికి తగిన కృషి నువ్వు చేయి. వర్క్ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రతి నిమిషం లెక్కించుకోండి. ఈ టైం వర్క్ చేయాలి, నా సండే స్కూల్ మినిస్ట్రీ డెవలప్ చేయాలి, లేదా నా ఆన్లైన్ మినిస్ట్రీ డెవలప్ చేయాలి, నా ఇమేజ్ల మినిస్ట్రీ డెవలప్ చేయాలి, బుక్ మినిస్ట్రీ డెవలప్ చేయాలి, ప్రీచింగ్ మినిస్ట్రీ డెవలప్ చేయాలి, చర్చ్ మినిస్ట్రీ డెవలప్ చేయాలి, గాస్పెల్ మినిస్ట్రీ డెవలప్ చేయాలి. నువ్వు లైట్ తీసుకోకు సేవనే. నువ్వు దేవుడు నీకు అప్పగించిన ఏ పనైనా సరే నువ్వు లైట్ తీసుకోకు, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకో. దేవుడు దాన్ని అంతకు మించిన రెట్టింపులు దీవెనలోకి తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం. ఎంతకాలం అవమానించబడిన మనందరికీ ఒక టైం వచ్చింది. ఆ టైం ఇదే, ఈ ఇయరే మనందరము దీవించబడతాం. హల్లెలూయా. కొంతమంది నేను లేకుండా ఎలా చేస్తారో చూస్తానని డైలాగ్ లేస్తారు. వాళ్ళు లేకుండానే చేస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు లేకుండా చేస్తారు. ఎంతమంది నిన్ను చులకనగా అవమానపరిచారో ఆడు ఎందుకు పనికిరా, చాలా స్లో, ఆడు పెద్ద స్పీడ్ అయిపోతాడు. వాళ్ళకి రాదండి. ఫస్ట్ నిన్ను నువ్వు తక్కువ చూసుకోవడం మానే. అందరితో దేవుడు మాట్లాడుతున్నమాట. ఫస్ట్ నువ్వు నాకు రాదను అనుకోకు, దేవుడు నీకు నేర్పించగలరు. హల్లెలూయా. కూర్చున్నవాడు లెగగలనా లెగలేనా అని అనుకోవచ్చు. నడుము నొప్పి అయితే చచ్చిపోయినాడు చాయిసే లేదుగా. చచ్చిపోయినోడిని సమాధిలోంచి బయటకు తెచ్చినోడు ఎంతో కొంత ప్రాణం ఉంది కదా నీలో. ప్రాణం ఉంది, ఓపిక ఉంది, ఎంతో కొంత ఉంది. బొత్తిగా నువ్వు చచ్చిపోలేదు కదా, బొత్తిగా నువ్వు బెడ్ రీడెన్ కాదు కదా, వెన్నుపోసి ఎరిగిపోయి కాళ్ళు చేతులు పడిపోయి కళ్ళు కనపడకుండా నోరు మాట్లాడకుండా ఆ స్థితిలో లేవు కదా. అలా ఆలోచించడానికి ఆ స్థితిలోనే చేయగలడు దేవుడు. కనీసం అంతకంటే బాగున్నావు కదా. బాగున్నప్పుడు నీ గురించి నువ్వు తక్కువ ఆలోచించకు. ఈ 7, 8, 9 చెప్పాను నేను. ఈ ప్రామిస్లన్నీ నీ జీవితంలో జరగడానికి నీ గురించి నువ్వు తక్కువ ఆలోచించుకో. నువ్వు చాలా పడిపోయి ఉండొచ్చు, చాలా అప్పుల దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ గురించి నువ్వు తక్కువ అనుకోద్దు. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడు. నిన్ను మళ్ళీ అక్కడి నుంచి పైకి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ గురించి నువ్వు అస్సలు హీనంగా ఆలోచించుకో. నా వల్ల కాదు. దేవుడు నీ వల్లే అయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా అది చేస్తాడు. నీ వల్లే. ప్రామిస్లు ఎలా ఉంటాయి? యెహోషువకి, ఇర్మియాకి ఎలా ఉంటుంది, మోషేకి ఎలా ఉంటుంది? వాళ్ళందరూ గొప్పవాళ్ళ బలవంతులా? కాదు. ప్రభువా మేము ఎందుకు పనికి రాము అన్నారు. నేను నీకు తోడుగా ఉంటాను, పనికి వస్తావా? పనికి వస్తాను ప్రభువా. ఆగలేదు వాళ్ళు నిరంతరం పని చేశారు, గొప్పవారు అయ్యారు. మీరందరూ అలా హౌస్ వైఫ్ అయినా, ఇంట్లో భార్య అయినా సరే, మీరెవరైనా సరే, మీరు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, దేవుడు ఏదైనా మీ విషయంలో రేపుతున్నప్పుడు నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడని నువ్వు ఎంత నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. ఇందులో కొన్ని ప్రామిస్లన్నా నా జీవితంలో జరిగి తీరుతాయి అని కొందరు అనుకున్నాను. ఇక్కడ అనుకోండి, వెరీ గుడ్. నేనేమనుకున్నానంటే అన్నీ జరుగుతాయి. నీ స్తోత్రం.
నీ ఇష్టం, ఎంత నమ్మితే అంత. ఏసై ఏమంటలా, కొంతమంది 30 అంతలు అన్నాడు, పోలే ఫలిస్తున్నావు కదా. కొంతమందికి 60, కొంతమందికి 100 అంతలు. దేవుడి రాత్రి నీకు ఈ సంవత్సరం అంతటికి వాగ్దానం ఇచ్చాడు. నీవు ఎంత నమ్మితే అంత అది నీ జీవితంలో ఫలిస్తుంది. హల్లెలూయా. 100 వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ 100% నమ్మి దానికి తగిన ప్రవర్తన, తగిన ప్రయాస, ఈ 2 మాత్రం నువ్వు చేయి. ఈ 2 మాత్రం నువ్వు చేయి. కారు ఎలా వెళ్తుందో తెలుసా మీకు? ఇంజిన్ ఎదురు ఉంటుంది, ఆ వీల్స్ దానికి సెట్ అయి ఉంటాయి, వెనకాల వీల్స్ ఉంటాయి, అవి దేనికి సెట్ అయి ఉండవు. వెనకాల వీల్స్ ఏమీ చేయవు, ఎదర వీల్స్ లాక్కుని పోతుంటే వెనకాలవి దొర్లుతాయి అంతే. వెనకాల లేవనుకో, ఎదర వీల్స్ వల్ల కూడా బండి వెళ్ళదు. నువ్వు ఏమి చేయకు. వెనకాల చక్రాలు అట్టేవాళ్ళు మనం, వెనకాల చక్రాలు అట్టేవాళ్ళు. పరిశోధతో చక్రం, ప్రయాసో చక్రం, ఆ 2 చక్రాలు వెనకాల ఉంచంతే. ఇంజిను ప్రభే, తోలుకొల్లేది ప్రభే, స్టీరింగు ప్రభే, అన్నీ ప్రభే చూసుకుంటాడు. మొత్తం అన్నీ ఆయనే చేసుకుంటాడు. హల్లెలూయా. నీ పని ఏంటో తెలుసా? వెనకాల అలా ఉండు. ప్రభువుకి ఆ చిన్న సపోర్ట్ మనం ఇస్తే యేసయ్య మొత్తం కార్యాలన్నీ నెరవేరుస్తాడు. హల్లెలూయా. నేను 100 నమ్ముతున్నాను. 100 అంతలు నా జీవితంలో ఇది ఫలిస్తుందని నమ్ముతున్నాను. 100 అంతలు ఫలిస్తుందని మీరు కూడా నమ్మడానికి ప్రయత్నించండి. చేయి చూపించండి. నేను గట్రా కొత్త సంవత్సరం అప్పుడే అబద్ధం ఆడించడం ఎందుకు? మీతో అందరూ ఎత్తేస్తారు 100 అని. వద్దు, అంత వద్దు, అంత నాకు నమ్మకం లేదు. కానీ బట్ 30 అనే నమ్ము కనీసం. అసలు అందరి జీవితంలో జరుగుతుంది, నా జీవితంలో జరుగుద్ది అని మాత్రం అనుకోకు. అందరూ నమ్ముకున్న దేవుడిని నువ్వు కూడా నమ్ముకున్నావు. స్తోత్రం చెప్తావా? మేము యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు సుబ్బారావు నమ్ముకోలేదు కదా, నువ్వు కూడా యేసుప్రభునే నమ్ముకున్నావు. కాబట్టి దేవుడు చేస్తాడు. మనందరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి 2025 సంవత్సరం అంతా మనం సిగ్గుపడే స్థితి కాదు, మనల్ని చూసి ప్రభు సిగ్గుపడే స్థితి కాదు, మనల్ని బట్టి మనల్ని అవమానించిన వాళ్ళు, కోపించిన వాళ్ళు, గర్వం చూపించిన వాళ్ళు, పగబెట్టిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు, దేవుని సంఘానికి హాని చేసే వాళ్ళందరూ కూడా సిగ్గుపడుదురుగాక. ఆ స్థితిలో దేవుడు మనల్ని పెట్టునుగాక.